ఉద్ధవ, తత్వ సంఖ్య 26 అని స్వీకరించిన పెద్దలు ఇక ఒక్కొక్కళ్ళు ఎంత చెప్తున్నారో దాని జస్టిఫికేషన్ ఎట్లా అంటే దాన్ని వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అనేది చెప్తున్నాడు. 26 అని కొంతమంది చెప్పారు, 26 తత్వాలు ఉన్నాయని. న్యాయానికి అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి అంటే ప్రకృతి యొక్క కార్యకారణాలు అంటే మీకు ఇందాక చెప్పాను నేను, పరమాత్మలోంచి ప్రకృతి మొత్తం వచ్చింది, దానిలోంచి పంచమహాభూతాలు వచ్చినాయి. పంచమహాభూతాలు వాటికి సగాన్ని అట్టే పెట్టుకుని మిగతా సగాన్ని మిగతా 4 పంచభూతాలకి ఇచ్చినప్పుడు మన యొక్క ఇంద్రియాలు మన అవయవాలు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా 24 తత్వాలు ఏర్పడినాయి. కాంబినేషన్ కూడా మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను నేను. వాయువు ప్లస్ ఆకాశము కలిస్తే మన మనస్సు ఏర్పడింది. అందుకని మనస్సుకి ఎంత శక్తి ఉంది అంటే అది ఎంత దూరమైనా ప్రయాణం చేయగలదు. కూర్చున్న చోటు నుంచి విశ్వమంతా తిరిగి రాగలదు వాయువులాగా. తర్వాత ఆకాశంలాగా వ్యాపించగలదు. సో ఇట్లా. అలాగే కన్ను, అది జలము ప్లస్ అగ్నితత్వం, ఈ రెండిటి కలిస్తే కన్ను ఏర్పడింది. ఇట్లా 24 తత్వాలు మనకు అన్ని శరీరంలో ఏర్పడినాయి. అయితే ఇవి తత్ మెయిన్గా ఉన్న పంచభూతం కదా, దానిలోంచి వచ్చినాయి. అయితే ఇవి ఇలాగే ఉన్నాయా? లేదు. కన్ను ఏం చేస్తోంది? ఏదో చూసి నిన్ను ఏదో చిత్రం వేయమంటోంది. అప్పుడు కన్ను కారణంగా మారుతోంది. దాని నుంచి వచ్చిన చిత్రమో లేకపోతే ఇంకొక బొమ్మో ఇంకోటో అది కార్యంగా అవుతుంది. సో ఏది ఒక దగ్గర నిలబడి ఉండటంలే, కానీ ఒకే ఒక వస్తువు అసలైన తత్ అనేది ఏదైతే ఉందో ఇన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఈ స్థితి ఏదైతే ఉందో అది నిజమైన తత్, అది అలాగే ఉంది. ఈ తర్వాత దానిలోంచి వచ్చినవన్నీ ఇటు అవుతున్నాయి, అటు అవుతున్నాయి, ఇటు అవుతున్నాయి, అటు అవుతున్నాయి. అవి ఎట్టన్నా అవుతున్నాయి. కాబట్టి ఎవడు తోచింది వాడు చెప్పుకుంటున్నాడు, నాకు ఎందుకు వచ్చింది రా అవన్నీ యుక్తి సంగతాలని నేను చెప్పేసి కాంట్రవర్సీలోకి వెళ్ళటం అనవసరం. కాదంటే ఏమవుతుంది, నువ్వు అహంకారంతో నాదే కరెక్ట్ అని అంటావు, నేను చెప్పింది తప్పు అంటావు. అర్థమైందా? సో ఆ విధంగా చెప్తాను. అందుకని తత్వ సంఖ్య 26 అని స్వీకరించిన పెద్దలు ఇలా వివరిస్తారు. జీవుడు అనాది కాలం నుంచి అవిద్యాభూతం చేత మింగబడినాడు. అంటే జీవుడు అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి త్వం. నేనేం చెప్పాను, మనం ఎక్కడి నుంచి వచ్చాము? తత్తులోంచి వచ్చినటువంటిది త్వం. నీవు త్వంగా వచ్చిన తరువాత నా యొక్క ఉనికికి ఆ తత్ ఆధారం అనే జ్ఞానం నీకున్నప్పుడు నువ్వు ప్రాబ్లం లేదు. ఈ భూమి మీదకి రాగానే త్వము నీ యొక్క 3 గుణాల ప్రభావం చేత ఏర్పడినటువంటి అహంకారంతో నేను 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 అనేటువంటి విషయంలో నీ పేరు పెట్టుకుని దాంతో నువ్వు మమేకమైపోయి చేసినప్పుడు ఏం చేస్తున్నావు? అది ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోతున్నావు. అనగా తత్తు గురించి మర్చిపోతున్నావు. అలా ఉండిపోతుంది. దీనిలోనే ఇదే నిజం అనుకుని, ఇదే ఆధారం అనుకుని, ఇదే కారణం అనుకుని నువ్వు చేసే పనులన్నీ చేస్తున్నావు. నిజానికి నువ్వు ఈ తల్లి కడుపులో పడడానికి దగ్గర నుంచి ఉన్నవాడు ఆధారంగా తత్తు పరమాత్మ. అది నువ్వు మర్చిపోతున్నావు. మనం అందరం ఒకడని కాదు. సో ఇందువల్ల ఏమవుతుంది, ఆయన ఏం చెప్తున్నాడు, ఈ జీవుడు అన్నవాడు మొదటి నుంచి కూడా అవిద్యాభూతం చేత మింగబడినాడు అంటున్నాడు. అవిద్యాభూతం చేత మింగబడటం అంటే ఏంటి? తాను తత్తు నుంచి వచ్చాననే జ్ఞానాన్ని వదిలేసి ఈ త్వమ్ము నేననేది నిజం అనుకుని మాట్లాడుతున్నాడు. ఇది అవిద్య. విద్య అయినది ఏమిటి? తత్తు యొక్క ఆధారంతో నేనున్నాననే జ్ఞానం నీది విద్య. అది చెప్పేదే ఆశ్రమంలో ఇప్పుడు మీకు ఆ విద్యనే చెప్పబడుతోంది. అవిద్య కాదు, ఆ విద్య చెప్పబడుతోంది. ఏమండి? సో ఇది చెప్పినా ఎవరికి ఎక్కట్లేదు, అది వేరే సంగతి. తర్వాత మింగబడిన అతడు తనను తాను తెలుసుకోలేడు. మనం ఏం చెప్తుంటాం, ఒరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోరా, నువ్వెవరో తెలుసుకోరా అని చెప్తూ ఉంటాం మామూలుగా వేదాంత పరిభాషలో. ఏమిటి అర్థం? నీ యొక్క నిజస్వరూపం ఏమైంది? ఈ పేరు పెట్టిన రాజు నీ స్వరూపం కాదు. నీ నిజం ఏమిటి? నీలో ఉన్న జీవుడు ఎవడైతే నేను అని అనుకుంటున్నాడు త్వమ్మ, ఆడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా తత్తు యొక్క ఆధారంతోనే వాడు చెల్లిస్తున్నాడు. నీ లోపల ప్రాణం ఉంటే నువ్వు
పరమాత్మ చైతన్యం పంచవాయువులు ప్రాణవాయువులు ఉంటేనే కదా నువ్వు బతికింది. సో అవి లేనిదే నువ్వు ఇంతలా మొగాడివి, నువ్వు దేనికన్నా పనికొస్తావా? కాష్టం చేయటం తప్పితే దేనికి పనికిరావు కదా. అది మనం గుర్తుంచుకుంటున్నాం. ఇక్కడ జరుగుతుంది. అందువల్ల ఎందుకు జరుగుతుంది అనగానే వాడు ఎప్పుడైతే ఒకసారి ఆ తత్తులోంచి విడిబడి యువతలకు వచ్చాడో నేను తురుము అనే విద్యార్థులు మనం వెళ్ళిపోతాం. ఆ విధంగా తన యొక్క మూలం, ఉనికికి కారణం ఎవరు, నీ చలనానికి కారణం ఎవరు, నీలో ఉన్నటువంటి వాడు నిన్నేదో మాట్లాడినట్టుగా విశ్వ చైతన్యం ఏదైతే ఉందో ఆ విశ్వ చైతన్యం యొక్క ఉనికి వీడు తెలుసుకోలేకపోతాడు. సో అందువలన తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. తనను తాను తెలుసుకున్నాడు అంటే అర్థం ఏంటండి? తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి ఆధారంతో బతుకుతున్నాడు, అది తెలుసుకున్నవాడు తను తాను తెలుసుకున్నాడు. అదే ఇక్కడ చెప్పబడుతోంది. ఈ పైన కప్పుకున్న తోలు కాదు, ఉన్న నీ కళ్ళు ముక్కులు కావు, ఆఖరికి నీలో ఉన్న జీవుడు కూడా నువ్వు కాదురా అయ్యా. ఆ వెలుగుతో నువ్వు బతుకుతున్నావు. ఆ వెలుగు వెళ్ళిపోయినప్పుడు నేను మనం తీసుకెళ్ళి కాష్టం చేయాల్సింది. అంతకన్నా మార్గం లేదు. ఇంతోటి దానికి ఎందుకు ఎక్కడ ఏం చూసి నువ్వు ఎగిరిపోతున్నావు? సో అవిద్యతో పాటు మనకి అహంకారం కూడా పెరిగిపోయింది. దానివలన ఒకడు చెప్పేదాన్ని విని అర్థం చేసుకునేంత ఓపిక మనకు ఉండడం లేదు. పైగా చెప్పిన వాడిని మనం ధిక్కరించి వాడిని కొట్టడానికి కూడా సిద్ధపడతాం. ఓకే, కాబట్టి తను తాను తెలుసుకోలేడు. అతనికి ఆత్మజ్ఞానం కలగచేయటానికి మరొక సర్వజ్ఞుడైన పండితుడు అవసరమై ఉన్నాడు. అంటే గురువు యొక్క అవసరం ఇక్కడ చెప్తున్నాడు. మనం పుట్టగానే నేను పరమాత్మ యొక్క అధీనం నుంచి వచ్చాను, నేను ఆయన ప్రతినిధిని అని తెలుసుకునే అవకాశం మనందరికీ లేదు. ఆ జ్ఞానాన్ని మనం మర్చిపోయాం తల్లి కడుపులోంచి వచ్చేటప్పుడు. అర్థమైందా? నీళ్ళు మీద పడగానే మన పూర్వం స్మృతి కోల్పోయాం. కోల్పోయి ఈ శరీరం నేను అనుకుని దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. దాన్ని మళ్ళీ నేను నిద్ర లేపి నేను నా తోవలోకి తీసుకొచ్చేవాడు సమర్థుడైనటువంటి సర్వజ్ఞుడైన పండితుడు అవసరమై ఉన్నాడు. వాడే గురువు. ఈ విద్య చెప్పిన వాడే గురువు, మిగతా వాడు గురువు కాదు. అర్థమైందా? తర్వాత కనుక ప్రకృతి యొక్క కార్యకారణ రూపాలు 24. ఇందాక నీకు చెప్పా, పంచభూతాలు అంటే అవి తత్తులోంచే వచ్చినాయి. ఒరిజినల్గా వాటికి ఉనికి లేదు, జడ పదార్థాలు అవి. ఆయన యొక్క ఉనికితో వాటికి చలనం వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ సృష్టిలోకి ప్రకృతిలోకి కావాలి. మూల ప్రకృతిలో ఈ 5 పంచమహాభూతాలు, మధ్యలో నీవు మళ్ళీ 3: మనసు, బుద్ధి, అహం. మనసు, చిత్తం, అహం, ఈ 8. ఇవి మూల ప్రకృతులు. ఈ మూల ప్రకృతులు 8 ఉంటేనే నీ జన్మ వస్తుంది. ఎత్తిన జన్మ ప్రతి ప్రాణికి 8 ఆటోమేటిక్గా ఉన్నాయి. ఏనన్నా? కాబట్టి ఇవి వస్తూ ఉన్నప్పుడు కార్యకారణ రూపం అంటే ఏమిటి? మొట్టమొదటగా నేను ఇందాక చెప్పాను, పరమాత్మ నుంచి వచ్చినప్పుడు పంచమహాభూతాలు కార్యాలు, ఆయన కారణం కదా. అయితే అవి వచ్చిన తర్వాత ఏం చేసినాయి? వాటిలోంచి మిగతా వాటితో భాగస్వామ్యం చేసుకుని అవి మళ్ళీ మన శరీరంలో ఈ అవయవాలు తయారవడానికి కారణమైనవి. ఆ విధంగా అవి కారణాలైనవి, ఇవి కార్యాలైనవి. అర్థమవుతుందా? సో ఒకప్పుడు కార్యంగా ఉన్నది కారణం అయింది పంచమహాభూతాలు, వాటిలోంచి వచ్చినవి కార్యాలైనవి. సో ఇవన్నీ కలిపితే 24 అయినాయి. అందుకని నీ శరీరం ఏర్పడడానికి 24 తత్వాలు మూలము. అంటే అక్కడ మళ్ళీ తత్వము అనేటప్పటికీ ఈ 24లో కూడా తత్ అనేటువంటి శబ్దం అనుచ్యుతంగా ఉన్నది. తత్వాలుగా నువ్వు బయటకు వచ్చినా ఆ తత్తుతో కలిసినటువంటి త్వం ఇతలకు వచ్చింది. ఇది నీ నిజస్థితి. అర్థమైందా? 24 తత్వాలతో ఉన్నది నీ నిజస్థితి.